హలో టీమ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రాయికున్న ప్రత్యేకత ఏంటంటే ఇది రాయి మాత్రమే కాదు, శనిదేవుడి యొక్క ప్రతిరూపమని మన భారతదేశం మొత్తం నమ్ముతుంది. చరిత్ర చూసుకున్నట్టయితే 300 సంవత్సరాల నాటి క్రితం షింగనాపూర్ అనే ఒక గ్రామం పక్కన పనసనాల అనే నదిలో వరదలు వచ్చినప్పుడు ఈ రాయి అయితే ఆ ఊరొచ్చి చేరుకుంది. అటుపక్కగా వెళ్తున్న ఒక గొర్రెల కాపరి ఈ రాయి ఏంటి ఇంత నల్లగా ఉందని ఒక కర్ర పెట్టి పొడవంగా ఆ రాయి నుంచి అయితే రక్తం వచ్చిందంట. ఆ భయంతో కాపరైతే ఊరు పారిపోయాడు. ఆ రోజు రాత్రి కాపరి కలలోకి శనిదేవుడు వచ్చి అది రాయి మాత్రమే కాదు తన ప్రతిరూపం, తనను తీసుకెళ్లి ఊరు మధ్యలో పెట్టి పూజిస్తే ఆ ఊరిని నేను కాపాడుతా అని చెప్పంగా ఆ ఊరి ప్రజలైతే ఆ రాయిని తీసుకెళ్లి ఊరి మధ్యలో పెట్టి పూజలు అయితే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఆ ఊరి పేరు శని షింగనాపూర్ అని అయితే వచ్చింది. ఆ ఊరి జనాలు నమ్మేది ఏంటంటే ఆ ఊరిలో ఎవరైనా దొంగతనం చేసినట్టయితే శనిదేవుడు వాళ్ళని చాలా క్రూరంగా శిక్షిస్తాడని అయితే నమ్ముతున్నారు. అప్పటి నుంచి ఆ ఊరిలో ఏ ఇంటికి తలుపులు ఉండవు, తలుపులకి తాళాలు వేయరు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.